ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, పిల్లలకి హాయ్. ముందుగా శ్రీధర్ గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వారిని వేదిక పైకి రావాల్సిందిగా జ్యోతిని వెలిగించవలసిందిగా శ్రీధర్ గారిని ముందు కోరుతున్నాను. ఆయన కర్ణాటక సంగీతానికి మూల స్తంభం వంటివారు. ఆయన కీర్తనలు వింటుంటే మనసులో రాముని పట్ల భక్తిభావం ఉప్పొంగుతుంది. ఆయన నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. రాముని మీద అంతులేని భక్తితో రామనామ స్మరణే జీవితంగా భావించి తన కీర్తనల ద్వారా ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రాన్ని బోధించిన గొప్ప సంగీతకారుడు ఆయన ఎవరో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన సంగీతంలోని రాగతాళములను వాటి మీద తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాకుండా భగవంతుని నామాలు చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఒక సాధనంగా మాత్రమే చూశారు. ఆయన కృతులను పాడిన సంగీత కచేరీ ఉండదు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలు నిజంగా 5 రత్నాలే. ఆయన కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధురమైన కీర్తనలుగా మలచి సంగీత సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. అలాంటి మహానుభావుడికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్యబహుళ పంచమి నాడు తిరువయ్యూరులో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహాసభలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృత్తి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజన వీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకు కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందల కొద్ది కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా వారిలో భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ రోజు మనం ఇలా ఒక చోట చేరడానికి కారణం కూడా అదే. మా గురువు గారైన శ్రీమతి డాక్టర్ శశికళ గారు ప్రతి ఏటా ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. వారి శిష్యులమైన మేము, ఇంకా బయట నుండి ఎవరైనా ఆయన కీర్తనలు పాడాలనుకునేవారు అందరం కలిసి త్యాగరాజ కృతులతో ఆయన స్మరించుకుంటాము. ఈవేళ మీలో ఎవరైనా ఆయన కృతులను పాడాలనుకుంటే దయచేసి మాధవి గారిని కానీ కల్పన గారిని కానీ కలిసి మీ వివరాలు చెప్పండి.